నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ యాంటిక్ ఫినిష్. రచన అరుణ పప్పు గారు. భర్తను ఒక యాంటిక్ పీస్గా భావించే ఆ భార్యకు ఆ భర్త చేసిన పని తెలిస్తే అసలేమైంది అనేది కథలో తెలుసుకుందామండి. కథ బాగుందండి, స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఎంతమంది అడిగినా తానేమీ చెప్పదు. చెప్పినా వాళ్ళెవరికీ అర్థమవుతుందని అనిపించటం లేదు. ఇన్నేళ్ళు కలిసి బతికిన సుధకి అర్థం కానప్పుడు ఇంకెవరూ అర్థం చేసుకుంటారని ఎలా అనుకుంటాడు? చాలు, ఇక చెప్పాల్సిందేం లేదు, చెయ్యవలసిందే ఉంది. ఉదయాన్నే లేచాడతను. బ్యాగ్ సర్దుకున్నాడు. తాను సుధా కొడుకున్న ఫోటో బ్యాగ్లో పెట్టుకుందాం అనుకున్నాడు. అది తాము అరకు వెళ్ళినప్పుడు వ్యూ పాయింట్ దగ్గర తీసుకున్నది. వెనకాల ఆకుపచ్చని కొండలు, తల్లిదండ్రులను వదిలిపోలేమన్నట్లు అక్కడక్కడే తిరుగుతున్న మబ్బులు. 15 ఏళ్ల వయసులో నవ్వుతున్న కొడుకు ముఖం చూస్తే ఆ వయసులో తాను అలాగే ఉండేవాడనుకున్నాడతను. మరి నాన్న అయినా అలాగే ఉండేవారేమో. గట్టిగా ఊపిరి తీసి వదిలాడు ఆదినారాయణ. ఫోటోను ఒకసారి తుడిచి బ్యాగ్లో పెట్టుకున్నాడు. గది నుంచి హాల్లోకొచ్చాడు. మధ్యలో ఇత్తడి గంగాళం, దాని నిండా నీళ్లు, నీళ్లల్లో తేలుతున్న పువ్వులు, అటు ఇటు హంసల ముక్కు నుంచి వెలుగుతున్న దీపాలు, వెనుకగా వేణుగోపాలుడి విగ్రహం. ఎన్నేళ్ల కిందటితో. అన్నీ యాంటిక్సే. కర్ణాటకలోని ఒక సముద్ర తీర గ్రామంలో ఎవరో అమ్మేస్తుంటే కొన్నది సుధా. గోడల మీద తంజావూరు పెయింటింగులు లక్ష్మీ సరస్వతి. శ్రీరంగంలో ఇంటివాళ్లు పడేస్తే తెచ్చి ఫ్రేమ్ చేయించింది. కలంకారీ చిత్రాలు శివుడు, పార్వతి, వాళ్ల ఒడిలో బుల్లి వినాయకుడు. ఇదెక్కడిదో గుర్తురాలేదు. బ్యాగ్ కింద పెట్టి ఒకసారి ఆ ఫ్రేమును చూశాడు. ఆ పక్కనున్న కారు తాళాలను అందుకున్నాడు. ఒక అడుగు ముందుకేసి మళ్లీ వెనక్కి వచ్చాడు. చేతిలో ఉన్న తాళాలు అక్కడ నగిషి బళ్ళ మీద పెట్టేసి ఇంకాస్త ముందుకి నడిచాడు. మెట్ల ముందు వరుసగా పేర్చిపెట్టిన గంగాళాలాంటి ప్లాంటర్స్, అందంగా ఆరోగ్యంగా ఎదుగుతున్న ఇండోర్ ప్లాంట్స్. సుధ కనుసన్నల్లో అన్నీ పద్ధతిగా పెరగాలి, పెరుగుతాయి. ఎప్పుడు చూసినా అన్నీ సర్దిపెట్టి పద్ధతిగా ఉండాలి. ఉన్నాయి. పద్ధతి లేనివారిని ప్రేమించదు సుధ. ఉదయం 4 కిలోమీటర్ల నడక, 8ంటికి 2 ఇడ్లీలు, 4 క్యారెట్ ముక్కలు, 11కు పళ్ళరసం, 1:30కు భోజనం, ఆకుకూర పప్పు, 1 చేప లేదా 2 ముక్కల చికెన్, 2 కప్పుల అన్నం, సాయంత్రం 4 గ్రీన్ టీ, 2 రాగి బిస్కెట్లు, రాత్రి 2 చపాతీలు, కూర. టైం అంటే టైమే. తాను అలానే నడుచుకున్నాడు. ఇటేళ్ళు సర్దుకుపోయాడు. ఒక్కసారిగా అది చెదిరిపోయింది. ఇక కుదరదని తెలిసిపోయింది. మెయిన్ డోర్ తీసుకొని గేట్ చప్పుడు రాకుండా తెరిచి బ్యాగ్తో పాటు బయటకు వచ్చేశాడు. ఆ గాలి హాయిగా అనిపించింది. ఆ చల్లనే మబ్బు కూడా. చాలా ఏళ్ల తర్వాత బస్సు ప్రయాణం. తన ఆలోచనల ముందు అది అసౌకర్యంగా అనిపించలేదు. ఊరికెళ్లే రోడ్డు, బస్సు అన్నీ బాగానే ఉన్నట్టు తోచాయి. బస్సు దిగినప్పటి నుంచి ఇల్లు చేరే వరకు దారిలో తెలిసిన వాళ్ళెవరూ కనిపించలేదు. ఒకవేళ ఉన్నారేమో, కరెంటు లేకపోవడం. అప్పటికే కాస్త చీకటి పడటంతో ఎవరి ముఖమూ తెలియలేదు. ఇంటికొచ్చేసరికి తల్లి ద్వారానికి అటు ఇటు ఉన్న చిన్న గోళ్లలో నూనె దీపాలు వెలిగిస్తోంది. సుధ చూస్తే ఏమనేది? ఏమిటి చాదస్తం కాకపోతే? అక్కడితో ఆగదు. ఇంకేదో అంటుంది. తను సమాధానం చెప్పదు. చిన్నప్పుడు తాత మాటకు మాట తెగులు అని చెప్పింది. రక్తంలో ఇంకిపోయింది. అరుగు మీద నాన్నతో ఎవరో మాట్లాడుతున్నారు. తాను వెళ్ళి కూర్చున్నాడు. అదేమిట్రా చడి చప్పుడు లేకుండా? బావున్నావా? ఓ సరే, కారేది వదిలేసా. బస్సులో వచ్చాను. బస్సులోనా? ఆ మాటలో కనిపించిన ఆశ్చర్యం నాన్న ముఖంలో కనిపించదు. అంతకన్నా నాన్నతో మాట సాగదు. అయినా అక్కడే కూర్చున్నాడు. అరుగు మీద నాయన, మీ అబ్బాయి అని అడిగాడు. అన్నాడు నాన్న. అతను ఇంకా ఏదో అడగాలనుకున్నాడు. ఆ మూడు తప్ప నాన్న మరేం మాట్లాడని తెలిసినట్టుగా అతని విషయం పొడిగించలేదు. అప్పటిదాకా తాను చెబుతున్న విషయంలోకి వెళ్ళిపోయాడు. ఆదినారాయణ లోపలికెళ్ళి వసార దాటి వాకిట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు. వంటింట్లో తల్లి కందిపప్పు వేయిస్తున్నట్లుంది. మంచి వాసన వచ్చింది. కాసేపాకి చారు మరుగుతున్న వాసన వచ్చింది. వాకిట్లో తలెత్తి చూస్తే ఆకాశం కనిపించింది. మెరుస్తున్న చుక్కలు. మంచివాళ్ళని చచ్చిపోతే నక్షత్రాలవుతారని చిన్నప్పుడు తాత చెప్పేవాడు.
నాన్నమ్మ వాటిలో ఎక్కడ ఉందో కనిపెట్టమనేవాడు. ఏవైనా చుక్కలు పడుతున్నప్పుడు చూస్తే వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టడానికి వస్తున్నారనేవాడు. సుధకి చెప్తే ఏమంది? అంతా ట్రాష్. వాళ్ళేవో పాత కథలు చెప్తుంటారు. చిన్నప్పుడు నమ్మేవంటే అర్థం ఉంది. ఊళ్ళో పేరున్న హార్ట్ సర్జన్ ఇలాంటివి నమ్ముతాడంటే నవ్వుతారు ఎవరైనా. మరి తను పోగు చేసేవన్నీ ట్రాష్ కాదా? అసలు ట్రాష్ కానిదేమైనా ఉందా అని. ఒక సమయం తర్వాత ట్రాష్ అయిపోవాలన్నీ. కాకపోవడం ప్రకృతి విరుద్ధం. ఇల్లు గుర్తొచ్చింది ఆదినారాయణకి. సుధా ఇంటిని మ్యూజియంలో ఉంచుతుంది. అన్నీ అందమైనవే. ఏది వాడకానికి పనికిరాదు. ఓ చేత్తో లాంతరు, మరో చేత్తో వేయించిన కందిపప్పు పట్టుకుని తల్లి వాకిట్లోకి వచ్చింది. మంచం మీద పడుకున్న చెట్టంత కొడుకుని చూసింది. ఏరా అబ్బాయి, ఎప్పుడొచ్చావు? అదేమిటెలా పడుకున్నావు? ఏమైంది? బావున్నావా? కోడలెలా ఉంది? ఒక్కసారి 10 ప్రశ్నలు. కొడుకుని చూసిన ఆనందము, వేళకాని వేళ వచ్చాడంటే ఏమైందో అన్న ఆందోళన కలగలిపిన అమ్మ. అన్నిటికీ ఒకటే సమాధానం, ఏమైనా తాగుతావా? వద్దు. అన్నాలు తినేద్దాం. రాత్రి అన్నమా? చపాతీలు కదరా నువ్వు తినేది. అది అక్కడ. నువ్వు కందిపప్పు పచ్చడి చారు వేసి అన్నం పెట్టమ్మా. సరేలే. రోట్లో పచ్చడి రుబ్బుతున్న తల్లిని చూశాడు. ఎంత? ఆమె వయసు 74. 5. అక్కడే అలాగే కూర్చొని నాయనమ్మ పచ్చడి రుబ్బడం మసగ్గా గుర్తొచ్చింది అతనికి. ఇత్తడి గిన్నెల్లో ఉడికే అన్నం, కుంపటి మీద దలసరి గిన్నెలో వండే పప్పు, ఇనుప మూకుట్లో బెండకాయలో వంకాయలో వేగుతున్న వాసన, తాత వాల్చుకున్న పీట, ప్రతి సాయంత్రం మెత్తని బట్టతో తుడిచి వెలిగించే లాంతరు. పెరట్లోకెళ్ళి స్నానం చేయాలనిపించింది. సావిట్లో చిలక్కొయ్యకి వేలాడుతున్న తువ్వాలు తీసుకున్నాడు. బయటనుంచి వచ్చిన తండ్రి చొక్కాల్ని పంచెల్ని అక్కడే తగిలించేవారు. చిన్నప్పుడు నాన్న చొక్కా చెప్పులు వేసుకుని నడిచేవారు. తను అమ్మ నవ్వేది. ఆ నవ్వు జ్ఞాపకం వచ్చింది అతనికి. అంతకుముందెవరూ వాడారు ఆ చిలక్కొయ్యని? ఏ జ్ఞాపకాన్ని తగిలించారు దానికి? పెరట్లోకి వెళ్ళి నూతినీళ్లు తోడుకొని స్నానం చేశాడు ఆదినారాయణ. పక్కన కొళాయెద్దుగా. తల్లి మాటలు వినిపించుకోలేదు. నూతిలో నీళ్లు తోడుకొని పోసుకుంటుంటే ఊపిరాడనట్టయింది. ఆ పల్లెటూళ్ళలో నాకు అస్సలు తోచదు, ఊపిరాడదు అంటుంది సుధా. ఆమె కొన్న వస్తువుల మధ్యన తనకు ఊపిరాడదు. ఆ వస్తువుల మధ్యన తాను ఓ వస్తువు అయినట్టు అనిపిస్తుంది. సుధా పోగు చేసిన యాంటిక్స్ని చూస్తే వాటి ధరలే కనిపిస్తాయి తప్ప జ్ఞాపకాలు కనిపించవు. ధర, వెల, ఖరీదు తాను వస్తువైతే తనకు ఓ వెల అన్నట్లు, తననామె కొనుక్కున్నట్లు ఉంటుంది. ఏం పెట్టి కొన్నది తన వయస్సు, అందము కాదు. మృదులతో పోలిస్తే వాటి గురించి చెప్పుకోవడానికే లేదు మరి. అంతస్తు, ఆస్తి ఏమీ లేని పల్లెటూరి పిల్లవాడు ఆదినారాయణ. డాక్టర్ ఆదినారాయణగా మారడానికి అవసరమయ్యేంత పెద్ద ఆర్థిక వనరు. హాస్పిటల్ పెట్టి చుట్టుపక్కల 6 జిల్లాల్లో బెస్ట్ హార్ట్ సర్జన్గా పేరు సంపాదించడానికి పెట్టిన పెట్టుబడి, పేరు పరిచయాలుగా, పరిచయాలు డబ్బుగా, డబ్బు మరింత ఎక్కువ డబ్బుగా మారడానికి అవసరమైన తెలివితేటలు. ప్రతి వస్తువుకు ఒక వెల ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుందా? మరి తానెందుకు అమ్ముడుపోయాడు? చిన్నప్పటినుంచి ప్రేమించిన మృదుల గుడ్డె జబ్బుతో అర్ధాంతరంగా చనిపోతే తట్టుకోలేక పిచ్చివాడైపోయాడు. అప్పటినుంచే పిచ్చిగా చదివాడు, పిచ్చిగా పనిచేశాడు, యంత్రంగా మారిపోయాడు. వీలైనన్ని ప్రాణాలు కాపాడాలి. మృదుల హృదయంలాగా మరే హృదయము అర్ధాంతరంగా ఆగిపోకూడదు. అదే పిచ్చి. మృదుల ముఖం అస్పష్టంగా గుర్తొచ్చింది ఆదినారాయణకి. స్నానం ముగించి నట్టింట్లోకొచ్చాడు. కరెంటు వచ్చేసింది. పరీక్షగా చూశాడు. పాత వస్తువులు చాలానే కనిపించాయి. ఈ ఇంట్లో కనీసం 4 తరాలు గడిచాయి. తనలాగే అందరూ గడిపారు. వాళ్ళవి జీవితాలే. వాళ్ళు ఏవో కొన్ని కోరుకునే ఉంటారు. కొన్ని తీరుండొచ్చు, మరికొన్ని తీరకుండా ఉండిపోవచ్చు. మానవ జీవితం ఎంత పురాతనమో కోరికలు అంతే పురాతనం. ఒకటి తీరితే మరొకటి, మరి తీరకపోతే? తరాలుగా తీరని కోరికలన్నీ యాంటిక్ జాబితాలో చేరతాయా? పాత వస్తువుల్ని పోగు చేయడంలో ఏం ఆనందం? ఎప్పుడూ అడిగాడు సుధాని. మీ ఇంట్లో ఉన్నలాంటి తుక్కు సామాన్లు కావవి, యాంటిక్స్. ఒక్కోటి కొంటే లక్షలు, అమ్మితే కోట్లును. అయినా వాటిని పోగు చేయడం అనరు, కలెక్షన్ అంటారు. వాటిని ఎంచుకోవాలంటే ఎంత కష్టమో, సేకరించాలంటే మరెంతో ప్రయాస. మీలాంటి పల్లెటూరు మనుషులకేం తెలుస్తుంది అన్నది. అంత కష్టము, అంత ప్రయాస దేనికోసం? డబ్బు కోసమా? 10 మందిలో గుర్తింపా? డబ్బులో పుట్టి పెరిగిందామే. చదువు పెద్దగా రాలేదు. సామాన్యమైన అందం. తనకంటూ ప్రత్యేకమైన ప్రతిభ దేనిలోనూ లేదు. చిన్నప్పుడు ప్రొఫెసర్ రంగారావు గారి కూతురు, పెద్దయ్యాక డాక్టర్ ఆదినారాయణ గారి భార్య. తనకంటూ గుర్తింపు వచ్చేదెలా? ఏ హాబీ పట్టుబడాలన్నా ఎంతో కొంత పరిశ్రమ చేయక తప్పదు. అది చేతకాని వాళ్ళు చేసే పని. చేతనైన వాళ్ళు చేసే పనులు కొన్నున్నాయి.
అవి సాంఘిక స్థాయిని పెంచుతాయి. యాంటిక్స్తో ఒక సాంఘిక స్థాయి. సుధకు అది సులభంగా అనిపించింది. వాటిని సేకరించడం మొదలుపెట్టింది. వాటి కోసం రాజస్థాన్ వెళ్తుంది, కాశ్మీర్ వెళ్తుంది, కేరళ వెళ్తుంది. ఎన్నో చోట్ల నుంచి సేకరిస్తూ ఉంటుంది. తాను కూడా ఒక యాంటిక్ పీస్. సుధ సేకరించింది తనని. 6 నెలల క్రితం బంధువుల అమ్మాయి పెళ్లికని విశాఖపట్నం వెళ్లారు. మామూలుగా అయితే తానెప్పుడు హాస్పిటల్ని పనిని వదిలి వెళ్ళడు. రోజు ఏదో ఎమర్జెన్సీలు ఉంటూనే ఉంటాయి. ఈసారి విశాఖపట్నం అనగానే ఎందుకో మనసు కదిలింది. మనిషి కదిలాడు. మర్నాడు ఉదయం పెళ్లి అయిపోయాక రాత్రి ఫ్లైట్ అంటే మధ్యాహ్నం తాను చదువుకున్న కాలేజీని, కేజీహెచ్ని, సముద్రాన్ని చూడాలని వెళ్ళాడు. అన్నిటిలోనూ పెద్ద మార్పులే కనిపించాయి. ఒక సముద్రం మాత్రం మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అలాగే అలలు విరుగుతూ జంటల్ని, స్నేహితుల్ని, కుటుంబాల్ని చూస్తూ ఎందరు కలుస్తారో ఎందరు విడిపోతారో తెలియకుండా అప్రయత్నంగా మృదుల ఇంటివైపు అడుగులు వేశాడు. ఆ సందులేం మారలేదు. అప్పటి పెంకుటిళ్ళ స్థానే స్లాబులు. అవి ఇరుకిరుకిళ్ళు. ఆ ఇళ్ళు పోల్చుకోవడం కష్టమే అయింది. బుర్రలో పాత మాటలు గీయమన్నాయి. ఇంకోసారి ఇటు వచ్చేవంటే కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టగలను. ఏమనుకుంటున్నావో? ఏదో చదువుకునే కుర్రాడివి కదా అని ఊరుకుంటుంటే మా పిల్లతో నీకు సాపత్యమెందుకు బాబు? వెళ్ళిపో. పేదవాడివని చదువాపేయకు. అది ఏం చేసైనా సరే నువ్వు మెడిసిన్ సీటు వదులుకోవద్దు. నువ్వు చదవాలి, మంచి డాక్టర్ అవ్వాలి, 10 మందికి సహాయపడాలి. నేను ఇబ్బంది పడుతున్నట్లు ఇంకొకరు పడకూడదు. పాత ఇంటిని చూడగానే ఏవేవో గొంతుకలు వినిపించాయి ఆదినారాయణకి. గుండె పట్టేసినట్టు, గొంతు ఆరిపడుతున్నట్టు అనిపించింది. మృదుల కుటుంబం అక్కడ ఉన్నట్లు లేదు. ఎవరో ఉన్నారు. లోపల నుంచి వచ్చిన చిన్న కుర్రాడు ఎవరు కావాలంకులని అడిగాడు. కొంచెం మంచినీళ్లు కావాలి అన్నాడు తాను తడబడుతూ. వాడు లోపలికి పోయి తెచ్చే లోపల తాను గబగబా నడుచుకుంటూ వచ్చేశాడు. ఏ జ్ఞాపకాలను పోగు చేసుకోవడానికి వెళ్ళాడు. అవి మనస్సు లోతుల్లోంచి పైకి ఊరడాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఎంతసేపని వెతకను మిమ్మల్ని? ఫోను పెట్టుకోమంటే వినరు. ఎక్కడికెళ్ళారు ఇంతసేపు? ఏమైంది అలా ఉన్నారు? ఎన్ని ప్రశ్నలు. కొన్ని గుర్తుల కోసం వెళ్ళానంటే నవ్వుతుందా సుధా? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్, లెట్స్ గో. డెర్మటాలజీ ప్రొఫెసర్ రంగారావు గారికి ఆదినారాయణలోని ప్రతిభ కనిపించింది. అతని ఆర్థిక స్థితి కనిపించింది. తనకతని అవసరం ఎంతో కూడా తెలిసింది. శరీరం అంతటినీ కప్పే చర్మం కిందన ఏ ఏ అవయవాలుంటాయో తెలిసినంత బాగా మనుషుల అవసరాలు తెలుసాయనికి. చకచగా లెక్కలు వేశాడు. సాయం చేస్తే కుర్రాడు పైకొస్తాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు. బుద్ధిమంతుడు. చదువుకు కాస్త చెయ్యందిస్తే బంగారం లాంటి పిల్లాడు మన చేతుల్లో ఉంటాడు. పిల్ల జీవితము స్థిరపడిపోతుంది. ఏడాదికోసారి కుర్రాడు చదువులో బంగారు పతకాలు సాధించినప్పుడల్లా రంగారావు స్టాఫ్ రూంలో తోటి ప్రొఫెసర్లకు టీ బిస్కెట్లు ఇప్పించేవాడు. మెడిసిన్ 3వ ఏడాది నుంచి ఆదినారాయణ రంగారావు గారికి కాబోయే అల్లుడు అయిపోయాడు. మృదుల లేకపోయాక సముద్రంతో పనేమీ లేకపోయింది ఆదినారాయణకి. కాలేజీ, హాస్టలు, లైబ్రరీ, చదువు, హాస్పిటల్ ఇంతే. వాటి పరిధులు దాటి కాలు బయటకు పెట్టాల్సిన పనేమీ లేకపోయింది. మొన్నటి వరకు అంతే. విశాఖపట్నం వెళ్ళొచ్చాక సుధకెందుకు తన గది సర్దాలనిపించింది. కబ్బోర్డ్లో ఎక్కడో మూల ఉన్న ఫైల్ ఆమె చేతికి తగిలింది. తీసి చూసింది. ఏవేవో సర్టిఫికెట్లు, ఎక్కడెక్కడివో ప్రశంసాపత్రాలు. అన్నిటి మధ్య ఆమెకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపించింది. ఎవరిది ఫోటో? అత్తయ్య కాదు, నీకు అక్క చెల్లెలు లేరు. మరి ఎవరబ్బా? ఇంత పాత ఫోటో ఎవరిదే ఉంటుంది? సుధా దేని గురించి అడుగుతుందో బయట హాల్లో ఉన్న అతనికి ముందు గుర్తు రాలేదు. తర్వాత ఒక్క ఉతుడిన గదిలోకి వెళ్ళాడు. సుధా చేతిలో మృదుల ఫోటో. ఇలాగివ్వు చూడని తడబడుతూ అన్నాడు. ఏం చూస్తారులేండి, ఏ గుండె జబ్బు పేషెంట్దో అయి ఉంటుంది. ఎలా వచ్చిందో మీ ఫైల్లోకి. అయినా మీకు పాతవేవి నచ్చవుగా. మీకే గుర్తులేని వాళ్ళ ఫోటో మీ ఫైల్లో ఎందుకు? సుధా వాక్యం పూర్తి చేయకుండానే ఫోటోను పర్రున చింపేసింది ముక్కలు ముక్కలుగా. సుధా, ఎందుకంటే మీకు ఈ పిచ్చి ఫోటో అంటూ ఆ ముక్కల్ని జాగ్రత్తగా చెత్తబుట్టలోకి వేసింది. ఆమె ఏం చేస్తోందో ఆదినారాయణకి అర్థమైంది. తాను ఎంతో ఇష్టంగా దాచుకున్న ఆకాశమల్లి పువ్వుల జ్ఞాపకం, ఎక్కడో అట్టడుగున భద్రపరుచుకున్న పరిమళం, సెంటు సీసాని గోడకేసి కొడితే పగిలిపోయినట్టు అతని చుట్టూ చిరిగిన ఫోటో ముక్కల్లాగా గాల్లో ఎగురుతూ కింద పడ్డాయి. చిరునవ్వులు నవ్వుతూ అమాయకత్వాన్ని నటిస్తూ సుధా తనను కడుపులో పొడిచి మెలిపెట్టి హత్య చేసినట్లు అనిపించింది అతనికి. ఏ జ్ఞాపకము లేని వస్తువుల్ని పోగు చేసే సుధకి, ఇల్లంతా మ్యూజియంలా ఉంచే సుధకి ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎక్కువైపోయింది. అనవసరమైన వస్తువు అయిపోయింది. తను ఒకగానొక తీపి జ్ఞాపకాన్ని అంతం చేసేసింది. ఎప్పుడో చనిపోయిన మృదుల మరోసారి ఇలా చనిపోతుందనుకోలేదు తాను.
ఏ మృదుల మొహాన్ని గుర్తు చేసుకొని తాను ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తాడో, ఏ మృదుల నవ్వును గుర్తు చేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు రోగులను చూస్తాడో, ఏ కళ్ళను గుర్తు చేసుకొని ఈమె గర్వాన్ని తెలియని తనాన్ని భరిస్తాడో, ఆ ముఖం ముక్కలై చిందరవందరైపోతే, తనను నడిపించే వెలుగు అంతా ముక్కలుగా రాలిపోతే సుధనేమనాలో తోచలేదు. ఇన్నేళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా సర్దుకుపోయాడు. ఒక్కసారిగా అది చెదిరిపోయింది. ఇక కుదరదని తెలిసిపోయింది. ఇంకా చాలనిపించింది. సాటి డాక్టర్లు అడిగితే ఇదంతా చెప్పాలి. వాళ్ళకి ఎంత అర్థమవుతుందో తానేమీ చెప్పడు. అమ్మానాన్నలతో భోజనం చేశాడు. చల్ల గాలి వీస్తూ ఉంది. మళ్ళీ వాకిట్లో మంచం మీదకి చేరాడు. చాలా రోజుల తర్వాత అతనికి హాయిగా నిద్ర పట్టింది. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.